guys, welcome to the Join with Harsha. మనం ఈరోజు నంది హిల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎవరితో అనేది ఈ వీడియోలో ముందే చూసేశారు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేసి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కానీ లేదా నాకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేసి మీతో పంచుకోబోతున్నా. స్టే ట్యూన్. మార్నింగ్ 6 o'clock అయితే నంది హిల్స్కి బయలుదేరాం. చూసుకున్నట్లయితే చూడండి, ముందు ఒక బైక్, ఇక్కడ ఒక స్కూటీలో మనతో ఉన్నారు మనోజ్, అలాగే ఇక్కడ మనతో ఉన్నారు మన ఫ్రెండ్స్ జయంత్ అండ్ రుతిక్. Be alive. We know that we don't got much, but then again it's just enough to always find a way for a good time. You and me belong together like cold iced tea and warm weather, where we lay out late underneath the pines and we still have fun when the sun won't shine. You and me belong together. This love is all we need. Oh, we've got so much. You and me, oh, you and me belong together like cold iced tea and warm weather, where we lay out late underneath the pines and we still have fun when the sun won't shine. You and me belong together all the time. Goes on and on and on. Goes on and on and on. Goes on and on and on. Yeah, ओडिना. नंदी हिल्स का गुंडा हूँ मैं. नंदी हिल्स का गुंडा हूँ मैं. Really, it's a very beautiful experience, guys. The journey, the weather, the like cool air. గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నావా? లేదు, వీడియో తీస్తున్నా. చల్లటి గాలి మన మొహానికి తాకి అలా వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. రియల్లీ చాలా టెన్షన్స్ లైఫ్తో, జాబ్ లైఫ్తో అలా వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి ఒక సండే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలనేసి మార్నింగే ఒక షెడ్యూల్ చేసుకునేసి వస్తారు. చూడండి, దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. సీ ది లైక్ వాచ్ ది ఫుల్ బ్లాగ్, యూ కెన్ ఎంజాయ్ లిటరలీ. From the valley below, seeing places and faces I've never known, I will follow to the open road. మీకోసం టైం ల్యాప్స్ కూడా చేయడం జరిగింది చాలా ఓపికతో. బ్యూటిఫుల్ లొకేషన్స్, తర్వాత నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేసి. డోంట్ మిస్ ఇట్. I'll find my feet on the way. I'll find my feet on the way. I'll find my feet on the way. పైకి వెళ్ళే కొద్ది కొంచెం చలి అయితే అవుతుంది. యాక్చువల్లీ నా దగ్గర హ్యాట్ ఉంది, కానీ పర్లేదు అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం మంచిగా అనేసి నేను హ్యాట్ కూడా పెట్టుకోలేదు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. కోల్డ్ కొంతమంది వాకింగ్ కూడా చేసుకుంటూ రావడం, ఎంజాయ్ చేసుకుంటూ. యాక్చువల్లీ మేము కూడా అలానే ప్లాన్ చేసాం అనమాట, వాక్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అనేసి, స్టెప్స్ అయినా రోడ్ ద్వారా అయినా.
కానీ రిటర్న్ అవ్వడానికి మరి టైం అవ్వదు, ఇంకా అలసిపోతాము అనేసి ఇలా. I know sleep is friends with death, but maybe I should get some rest, 'cause I've been out here working all damn day. Blueberries and butterflies, the pretty things that greet my eyes. When you call and I say I'm on my way. అంటే You and me belong together like cold iced tea and warm. The weather, we lay out late underneath the pines, and we still have fun when the sun won't shine. You and me belong together all the time. Wine and homemade drinks, we throw a cheers, the worries sink. Damn it, it's so good to be alive. వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం. Know that we don't got much, but then again it's just enough to always find a way for a good time. You and me. ఓకే, మీరు వీడియోలో నీలగిరి స్మెల్ ఫీల్ అవ్వకపోవచ్చు, జస్ట్ చూసి ఆనందించండి. ప్రతి వీకెండ్ ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ వెరీ షార్ట్ గాయస్, రియలీ. మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత మెమరీస్ ఉంటాయి రియలీ. యూ జస్ట్ ప్లాన్ లైక్ మేక్ అన్ప్లాన్ ట్రిప్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్. సీ ది క్రౌడ్ రియలీ. ಡ್ರಾಪ್ ಅಣ್ಣ, ಹುಷಾರು. ಏನು ಇವರು ಇಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಇವರು ಜನಗಳು ರಶ್ ತಗೊಂಡು ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅವರು. సిగాయస్, ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీగా డార్క్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి, మరి ఇంత రష్ ఉండకపోవచ్చు అప్పుడు. సీ ది క్రౌడ్. వచ్చింది సండే కదా, ఆల్మోస్ట్ ఇంకా ఈ మాత్రం లేకపోతే నంది హిల్స్కి ముందే బెంగళూరుకి దగ్గరలో ఉండడంతో మనం ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది పెద్ద టాస్క్. అంటే టికెట్ తీసుకోవడం పెద్ద టాస్క్ అనేసి నేను ఫీల్ అవుతున్నా, ఎంతమంది జనంలో. ఒక్కొక్క బైక్లో ఇద్దరు అనుకున్నా ఎంత జనం, కార్స్ జనం. వీకెండ్ కదా, ఈ మాత్రం వైబ్ ఉంటుంది. ಏನ್ ಮಾಡೋದು ಅನ್ಕೊಂತದ್ದು. వ్లాగ్ కానీ వింటున్న ఎక్స్పీరియన్స్ కానీ చాలా ఎంజాయింగ్గా ఉండిపోతుంది. బికాస్ ఇక్కడున్న లొకేషన్స్ కానీ లేదా ఆ బర్డ్ సాంగ్స్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ ఇట్ వెన్ లైక్ వీడియోకి ఎక్కడ మంచిగా వస్తుంది అక్కడ. ఇక్కడ జనాలు ఉండరు, జనాలు లేకుంటేనే బెస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నది టిప్పు సుల్తాన్ ఉన్న రెస్టింగ్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు.
మేబీ అప్పట్లో రాజులకి చాలా మంది పిల్లలు ఉండేవారుగా, ఆ తలనొప్పి తట్టుకోలేక ఇంత ప్రశాంతమైన చోటుకు వచ్చేవాళ్ళు అనుకుంటా. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఉండడం కన్నా మీరు ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ని చూడడమే నాకు ఇంపార్టెంట్. మోస్ట్లీ నేను అదే రికార్డ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. Venture out to the great unknown. Find a place where I can feel alive again. Throw caution to the వ్యూస్ ని చూస్తూ ఫొటోస్ దిగుతూ నాకెన్సే ఫ్రెండ్స్తో వస్తే అదొక ఫీల్, మరి లవర్తో వస్తే కూడా అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. సి గైస్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఏ ట్రిప్లో అయినా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ స్ట్రగుల్ ఫేస్ అవ్వాలి. ఆ స్ట్రగుల్ ఫేస్ అయిన తర్వాతే మీరు ఆ హ్యాపీనెస్ మెమరీస్ని స్టోర్ చేసుకోగలరు. డోంట్ లైక్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అది కంఫర్టబుల్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి అని అసలు చూసుకోకండి. జస్ట్ గో విత్ చాలా నార్మల్గా గడిపేయండి. సో మెనీ మెమరీస్ అయితే మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. నాకేదో గునా కేవ్స్లో వెళ్తున్నట్లు మంజుమల్ బాయ్స్లో అనిపిస్తుంది. కొంచెం తిరుపతి ఫీల్ లాగే ఉంది, తిరుమలకి వెళ్ళే దారిలాగా, రోడ్డు మెట్లు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ దర్శనం చేసుకొని ఎక్కడ చూసిన ఫొటోస్, వీడియోస్, హ్యాపీ ఫేసెస్. step by step I come alive. Lift my hand up to the skies. Won't look back, I'll chase the sun. Live the life I'm dreaming of. I'll find my feet on the way. I'll find my feet. I'll find my feet on the way. బాగానే వస్తాను. చెప్పండి సార్. రావడం అయితే ఫస్ట్ టైం ఇక్కడికి రావడానికి 3 పాయింట్స్ అయితే నాకు నచ్చాయి అనమాట. ఫస్ట్ది మీతో రావడం, సెకండ్ది ఫస్ట్ టైం వచ్చే కాబట్టి వ్యూ పాయింట్, తర్వాత ఇక్కడికి చేరుకున్న జర్నీ బైక్లో. బికాజ్ మనం వచ్చేప్పుడు చాలా చల్లగా ఉండేది, ఆ చల్లని గాల్లో మీతో మాట్లాడుకుంటూ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దిస్ ట్రిప్, ఎస్పెషల్లీ మనోజ్ సార్. వెళ్ళాలా ಏನಾಗಲ್ಲ 40,000 GoPro ಮತ್ತೆ NS ಬೈಕ್ 2 lakhs ನೀನು ಮಾಡು, ಯಾರು ಬೇಡ ಅಂದ್ರು. ఇక్కడికి వచ్చిన పీపుల్ కూడా సేమ్ దీని మాదిరే, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారనమాట, ఎవరినేం డిస్టర్బ్ చేయరు.
గాంధీ నిలియా గెస్ట్ హౌస్. నెహ్రూ నిలయం చూసాం, గాంధీజీ నిలయం చూసాం. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా నంది హిల్స్ ట్రిప్ ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసే ఉంటారు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ని ఇలా ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఇలా వ్లాగ్స్ చేయండి, నా వ్లాగ్స్ని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా, బై బాయ్.